హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు BhavaniPatashala SmartWayToLearn. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ ఒక చిన్న సజెషన్ ఇస్తానండి. ఏంటంటే ఆ వీడియోస్ చూసి వాళ్ళందరూ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే వాళ్ళే కదా. సో ఒక చిన్న సజెషన్ అనమాట. ఇది నేను ఫాలో అయ్యింది, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ అన్నది మళ్ళీ మళ్ళీ వచ్చే స్వీట్ మెమరీస్ కాదు కదా. మనము ఒకళ్ళు లేదా ఇద్దరు పిల్లల్ని కంటాము, అంతకన్నా ఎక్కువగా కనము. ఇవి అన్నది మనకి లైఫ్లో ఎప్పటికీ తిరిగి ఒక్కసారి మనకి డెలివరీ అయిపోతే ఈ ప్రెగ్నెన్సీ అన్నది ఈ స్వీట్ మెమరీస్ మళ్ళీ మనకి తిరిగి వచ్చే మెమరీస్ కాదు కదా. సో అందుకోసం మీరు అందులో మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ పైన చాలా హోప్స్ కూడా ఉంటాయి కదా. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పే సజెషన్ ఏంటంటే, మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది కదా, పీరియడ్ మిస్ అయ్యింది, సిమ్టమ్స్ ఉన్నాయి, నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వబోతుందేమో అని మనకి తెలుస్తుంది కదా. అప్పుడు మీరు ఇంట్లో కిట్ తెచ్చుకుని టెస్ట్ చేసుకోవచ్చు, లేదా హాస్పిటల్లో చేయించుకోవచ్చు. ఎక్కడైనా మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ అన్నది మీరు చేయించుకుంటారు. ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ అన్నది ఇంట్లో చేయించుకుంటే అది ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకోండి. అలాగే ఆ కిట్ మీకు పాజిటివ్ వచ్చిన కిట్ ఉంటుంది కదా, దాన్ని పాడేయకుండా జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి. నా ప్రెగ్నెన్సీ కిట్స్ ఇప్పటికీ నాతోనే ఉన్నాయి. నేను దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటున్నాను. ఎందుకంటే అది నాకు చాలా అంటే చాలా స్వీట్ మెమరీ కింద నేను ఫీల్ అవుతాను. సో మీరు చేయాల్సిందల్లా, మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారో అప్పుడు మీ యొక్క కిట్ని దాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. మీకు ఇంకా వీలు కుదిరితే టెస్ట్ చేసుకునేటప్పుడు ఒక చిన్న వీడియోని తీసుకోండి. అలాగేనండి, సెకండ్ ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ అన్నది మంత్ వైజ్ మారుతూ ఉంటుంది కదా, ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ అని. సో మీరు ఫస్ట్ మంత్ నుంచి 9th మంత్ వరకు మీ యొక్క బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది అన్నది కూడా ఒక్కొక్క ఫోటోని తీసుకోండి. అలాగే థర్డ్ ఏంటంటే మనకి బేబీ అన్నది 6th మంత్ నుంచి బాగా మూమెంట్స్ అన్నది బాగా తెలుస్తుంది. ఎంత బాగా తెలుస్తుందంటే అసలు తనని మనం టచ్ చేస్తే తను ఎలా, మనము ఆ స్టమక్ పైన టచ్ చేస్తే బేబీ అన్నది దాని మూమెంట్స్ మనకి ఇంకా తెలిసేలాగా చేస్తుంది. చాలా బాగుంటాయి. అసలు ఆ ఫీలింగే సూపర్ అనమాట. సో ఇలాంటివి మనకి మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి ఎప్పుడైతే మీ బేబీ అన్నది కదులుతుందో అప్పుడు మీరు ఆ కిక్కింగ్స్ని ఒక చిన్న వీడియో తీసుకోండి. అలాగే నెక్స్ట్ అండి, మనకి 9th మంత్ డెలివరీ అయిపోయేటప్పుడు బేబీ అన్నది డెలివరీ అయ్యి వెంటనే తీసుకొచ్చి బేబీని మనకి చూపిస్తారు కదా. అది జస్ట్ మనకి బేబీ పుట్టి 5 నిమిషాలు కూడా అవ్వదు, మనకి బేబీని వెంటనే చూపిస్తారు కదా. అంటే మీరు అప్పుడు ఆపరేషన్ టైం కాబట్టి మీరు తీసుకోలేరు. సో మీ ఫ్యామిలీలో బయట ఆపరేషన్ థియేటర్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని బేబీ పుట్టగానే ఒక చిన్న ఫోటో తీయమని చెప్పండి. ఒక ఫోటో తీయడం అస్సలు మర్చిపోద్దు. ఆ ఫోటో మనకి ఎప్పుడైనా మీ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత నువ్వు పుట్టినప్పుడు తీసిన ఫస్ట్ ఫోటో ఇది అని చెప్తే చాలా బాగుంటుంది. అలాగే మన పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు అన్నది కూడా మనం కూడా చూసుకోవచ్చు అనమాట. సో బేబీ పుట్టగానే చూపిస్తారు కదా, అప్పుడు ఒక ఫోటో తీసుకోండి. కానీ ఎప్పుడైనా సరే బేబీని ఫోటో తీస్తున్నప్పుడు ఫ్లాష్ లైట్ అన్నది ఆఫ్ చేసి తీయండి. ఆ లైటింగ్ అన్నది బేబీ కళ్ళల్లో పడడం అస్సలు మంచిది కాదు. సో అలాగే బేబీ ఎదిగే కొద్దీ తను 1వ నెలలో ఒకలా ఉంటుంది, 2వ నెలలో ఒకలా ఉంటుంది, 3వ నెలలో ఒకలా ఉంటుంది. ఇలా బేబీ కూడా మారుతూ వస్తుంది కదా. ప్రతి నెల ఒక్కొక్క ఫోటో అన్నది తీసుకోండి. తన యొక్క యాక్టివిటీస్ని వీడియో తీసుకోండి. ఇలాంటివి మనకి ఎప్పటికీ తిరిగిరాని స్వీట్ మెమరీస్. అలాంటివి మనము అలా కొంచెం ఎదిగిన తర్వాత మనము చూసుకుంటే మనకి ఎంత సంతోషంగానే ఉంటుంది. నేను ఈ టిప్స్ అన్ని ఫాలో అయినవి మాత్రమే మీతో చెప్తున్నానండి. మీకు నచ్చితే కంపల్సరీ ఇవి చేయండి. మనకి ఎప్పటికీ తిరిగిరాని మెమరీస్ అనమాట ఇవి. తర్వాత మనం చూసుకున్నప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. నేనైతే అప్పుడప్పుడు చూసుకుంటే ఇంత ఉండేది నా పాప ఇంత ఎదుగుతుందా అని ఒకలాంటి హ్యాపీనెస్ వస్తుంది అనమాట. సో మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు టెస్ట్ చేసుకుంటున్నప్పుడు ఒక చిన్న వీడియో ఫొటోస్ తీసుకోండి, ఆ కిట్ని స్టోర్ చేసుకోండి. అలాగే మంత్ వైజ్ ఫొటోస్ తీసుకోండి. మీ బేబీ యొక్క మూమెంట్స్, స్టమక్లో మీ బేబీ కదులుతున్న మూమెంట్స్ని వీడియోస్ తీసుకోండి. అలాగే డెలివరీ అవ్వగానే బేబీ బయటికి రాగానే ఫస్ట్ ఒక ఫోటో కూడా తీసుకోండి. అలాగే బేబీ ఎదిగే కొద్ది ఫొటోస్ తీసుకోండి. తన యొక్క యాక్టివిటీస్, ముద్దు మాటలు, ఇలాంటివన్నీ వీడియోస్ తీసుకుంటే మనకి చాలా బాగుంటుంది అనమాట. ఏదో నేను ఫాలో అయిన చిన్న సజెషన్ చెప్పాలనిపించింది. సో చెప్పానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వీడియోని మరికొందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.